విజయవంతమైన కుటుంబము ఫ్యామిలీ అనేది దేవునికి చాలా ఇష్టం. దేవుడే ఈ కుటుంబ వ్యవస్థని పెట్టారు. దేవుడే ఈ కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశారు. దేవుడే ఒంటరిగా ఉన్నటువంటి ఆదామును చూచి అతనికి ఒక జత, ఒంటరిగా ఉన్నటువంటి ఆ పురుషునికి తోడుగా ఒక స్త్రీని దేవుడు చేసి వారిరువురిని కూడా ఐక్యపరిచాడు, వారిరువురిని కూడా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. సృష్టి చేసిన దేవుడు, అన్నీ చేసిన దేవుడు మందిరం కట్టలేదు మొదట, లేకపోతే బెతెస్దా కోనేరు కట్టలేదు మొదట, లేకపోతే ఇంకేదో సియోను కొండ మీద పెద్ద సిలువ స్తూపం ఏదో పెట్టలేదు మొదట దేవుడు చేసిన పని ఏంటంటే కుటుంబాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ 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 కుటుంబము చాలా అందమైనది. ఫ్యామిలీ అనేది చాలా సంతోషకరమైనది ఆ మాట. అయితే ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ చెల్లాచెదురైపోతుంది, ఫ్యామిలీ పాడైపోతుంది. ప్రతి కుటుంబములో అపజయాలు, ప్రతి ఫ్యామిలీలో మనస్పర్ధలు, ప్రతి కుటుంబములో కూడా రకరకాల గొడవలు, రకరకాల కలతలు. ఏమండి? హల్లెలూయా. చాలామంది నేను ఈ కుటుంబ జీవితాన్ని జీవించలేను, నాకు బ్రతకాలని లేదు, నాకు వీరితో కలిసి ఉండాలని లేదు, నాకు పిల్లలొద్దు, భర్త వద్దు, నాకు భార్య వద్దు అని ఆత్మహత్యలు చేసుకునేవారు, ఇల్లు వదిలి పారిపోయేవారు, కట్టుకున్న భార్యను వదిలేసి ఇంకొకరిని తీసుకుని వెళ్ళిపోయేవారు. చాలామంది మనకి తారసపడతా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి దేవుణ్ణి ఎరిగిన వారిమిగా, రక్షించబడినటువంటి వారిమిగా, మనకిచ్చినటువంటి కుటుంబం, మనకిచ్చినటువంటి ఫ్యామిలీ విషయంలో మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేను మీకు నోటి మాటల చేత జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. అందరిలాగా మన కుటుంబం ఉండడానికి వీల్లేదు, అందరి ఫ్యామిలీస్ లాగా మన ఫ్యామిలీ ఉండడానికి వీల్లేదు. మన కుటుంబము ఒక సపరేట్గా ఉండాలి, ఒక స్పెషల్గా ఉండాలి. ఎందుకనంటే దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం మనది. 127వ కీర్తన 1వ వచనం చెబుతుంది కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. ఇల్లు అంటే మనం కట్టుకున్న ఇల్లు కాదు. ఏమండి? ఇల్లు అనేది కుటుంబాన్ని చూపిస్తుంది, భార్య భర్త. ఏమండి? దేవుని చేత నిర్మించబడినటువంటి ఆదాము కొరకు తరువాత హవ్వ చేయబడింది, పురుషుని కొరకు స్త్రీ చేయబడింది. వారి ఇరువురిని కూడా దేవుడు ఐక్యపరిచాడు. మీరు విడిగా ఉండకూడదు, మీరు ఒక కుటుంబం, మీరు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు దేవుడు ప్రారంభించిన వ్యవస్థ ఇప్పటి వరకు సాగుతుంది. కనుక మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన భార్య మీ భార్యలు తలంచాలి, మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన
భర్త. దేవునికి స్తోత్రం. మీరు విడివిడిగా ఉన్నారు ఒకప్పుడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఐక్యపరిచాడు. ఐక్యపరచబడినటువంటి మీరు యేసయ్య రానంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు, నేనైనా సరే ఎవరైనా సరే, దేవుడు ఏర్పాటు చేసిన ఆ బంధానికి, దేవుడు ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థకి లోబడి కట్టుబడి ఉండాల్సిందే. హల్లెలూయా. ఎవరికి ఎవరు కావాలో దేవునికి తెలుసు, ఎవరికి ఎవరిని తోడివ్వాలో దేవునికి తెలుసు. మనం ఏదో పైన కొన్ని విషయాలు చూసి విని, అబ్బే సరైనోడు కాదు, సరైన ఆవిడ కాదు, అబ్బెబ్బే ఆవిడ వేరు నేను వేరు, ఆవిడ తలంపులు వేరు నా తలంపులు వేరు, అబ్బే అస్సలు ఇది ఎదరికెళ్ళేది కాదు అని మనం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మీ దాంపత్య జీవితం వెనక, మీ కుటుంబ వ్యవస్థ వెనక దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. సాతాను మధ్యలో దూరి, అపవాదిగాడు మధ్యలో దూరి కట్టబడినటువంటి ఇల్లును కోల్చాలని, దేవుని చేత నాటబడినటువంటి ఈ కుటుంబాన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు, వాడికి చోటు ఇవ్వకూడదు. దేవుని చేత కట్టబడినది మీ కుటుంబము, మీ ఇల్లు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఎవడికి త్రోవ అవకాశము ఇవ్వకూడదు. దేవుణ్ణి ఎరక్కముందు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, విశ్వాసంలో పరిశుద్ధ వివాహం, విశ్వాసంలోకి రాకుండా ఇంకేదో జరిగినా కానీ మీరిప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు గనక, ఆ వివాహం ఎలా జరిగినా, ఆ కార్యక్రమం ఎలా జరిగినా, ఇప్పుడు ప్రభువునందు మీరు ఉన్నారు గనక, మీకు సాటి అయిన సహాయంగా భర్తని, మీకు సాటి అయిన సహాయంగా భార్యని దేవుడే స్థిరపరిచాడు. మిమ్మల్ని కట్టింది, ఒక కుటుంబంగా చేసింది దేవుడే. దేవునికి స్తోత్రం. అయితే మీ ఫ్యామిలీ, మీ కుటుంబం ఎలా ఉంది? హల్లెలూయా. నా కుటుంబం ఎలా ఉంది? నా ఫ్యామిలీ ఎలా ఉంది? ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మన కుటుంబం విజయవంతమైన కుటుంబంగా ఉండాలి. ఓడిపోయిన కుటుంబంగా, అధోపాతాళానికి దిగిపోయిన కుటుంబంగా, అడ్రస్ లేని ఫ్యామిలీగా, వివరం లేని ఫ్యామిలీగా మనం ఉండకూడదు. ఒకప్పుడైతే దేవుణ్ణి ఎరక్క ఏదో లోకంలో పడి జీవించామేమో, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. అనేక మంది మనలను చూస్తున్నారు, అనేకులు మనలను గమనిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మాదిరికరంగా, చాలా జాగ్రత్తగా, చాలా మెలకువగా మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకుంటూ ముందుకు నడవాలి. అప్పుడే మనం ఒక విజయవంతమైన కుటుంబంగా ఉండడానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. విజయవంతమైన కుటుంబానికి కావలసిన ఒక 5 సూత్రాలు, ఒక 5 విషయాలు, ఎన్నో కాదు, ఒక 5 విషయాలు. దేవునికి స్తోత్రం. నా కుటుంబం దేవుని చేత కట్టబడింది, నా ఇల్లు దేవుని చేత స్థాపించబడింది, ఈ ఇల్లు, ఈ కుటుంబము విజయవంతమైనదిగా అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఆశీర్వదించబడిన కుటుంబంగా, ఎదిగే కుటుంబంగా, వర్ధిల్లే కుటుంబంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, ఉండాలని అందరూ ఆశపడతారు. ఆశీర్వాదం ఉండాలి, వర్ధిల్లాలి, ఎదగాలి అని. అయితే ఎదగాలి అంటే, వర్ధిల్లాలి అని అంటే, విజయవంతమైన కుటుంబంగా నీ కుటుంబము నా కుటుంబం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనము విజయవంతమైన కుటుంబాన్ని కలిగి ఉంటామో కొన్ని విషయాలు నేను చూపిస్తాను. మొట్టమొదటిగా
మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన ఇల్లుని దేవుని ఇల్లుగా ఎన్నుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఇల్లుని దేవుని ఇల్లుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఇల్లు అంటే మందిరము అనుకుంటాం. ఆదివారమో శుక్రవారమో లేక ఇలాంటి ప్రార్థనలప్పుడు మాత్రమే పాటలు పాడటం, వాక్యాలు చదవటం, ఆరాధన చేయటం, వాక్యాలు వినటం చేస్తూ ఉంటాం. కేవలం ఆదివారం మాత్రమే చాలా ఎక్కువ మంది, మిగతా వారందరూ కూడా తక్కువే. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, నీ కుటుంబం విజయవంతమైన కుటుంబంగా ఉండాలి అని అంటే నీ ఇల్లును దేవుని ఇల్లుగా మార్చాలి. దేవుని ఇంట్లో ప్రతి ఆదివారం ఏం జరుగుతుంది? పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, వాక్యపు చదివింపులు ఉంటాయి, స్తుతి ఆరాధన ఉంటుంది, వర్తమానం ఉంటుంది. ఏమండి, ఆ క్రమం ప్రతిరోజు నీ ఇంటిలో జరిగేలాగా. హల్లెలూయా. పెద్ద ఎక్కువసేపు ఏమీ కాదండి, కనీసం ఒక పావు గంటలో ఒక చిన్న పాట, ఒక 2 చరణాలు మించనిది, ఒక అధ్యాయం లేదా అధ్యాయంలో సగభాగం. ఏమండి, నీవు నీ బిడ్డలు కలిసి చిన్ని చిన్ని ప్రార్థనలు, లేదా వంతేసుకొని ఉదయం బాబు అయితే రేపు నీవు, లేదా పాప లేదా భర్త, అలా చక్కగా ప్రార్థన, స్తుతి ఆరాధన, పాటలు, వాక్యం చదివింపు. దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో ఇవి ఉండాలి. నేను గుళ్ళోనే చేస్తానండి ఆరాధన, గుళ్ళోనే చేస్తానండి ప్రార్థన, గుళ్ళోనే చదువుతానండి వాక్యం అంటే వారానికి ఒక్క రోజు నువ్వు వచ్చేది ఇంటికి, దేవుని ఇంటికి. మరి ప్రతిరోజు దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఏమని చెప్పారంటే, విజయవంతమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అని అంటే నీ ఇంటిని దేవుని ఇంటిగా మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు నాది, చర్చ్ దేవుడిది అన్న ఫీలింగ్ తీసేయాలి. ఇల్లు నాదండి, చర్చ్ దేవుడిదండి, చర్చిలో దేవుడు ఉంటాడండి. చర్చిలోనే దేవుడు ఉంటాడా? నీ ఇంట్లో దేవుడు ఉండడా? ఎక్కడ 2 3 ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. ఇద్దరు నీవు నీ భార్య, నీవు నీ భర్త కలిసి మోకాళ్ళు ఉన్నావంటే 3వ వ్యక్తిగా ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే, ఆయన ఎక్కడికి వస్తే అదే సన్నిధి. చెప్పండి, అదే. మోషే గారికి సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుని కొరకు ఒక నిబంధనను, ఒక ప్రత్యేకమైనటువంటి రాతిని నిలిపి ప్రార్థన చేశాడు. యాకోబు గారికి భయంకరమైన అరణ్యంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే ఒక రాతిని నిలిపి ఇది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. కనుక మనందరం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి. ఏమిటి అని అంటే, మన కుటుంబం విజయవంతమైన కుటుంబంగా ఉండాలి అని అంటే మన ఇంటిని దేవుని ఇంటిగా మార్చాలి. హల్లెలూయా. చాలామంది ఈ పని చేయనందువల్ల వారి ఇళ్లల్లో ఎన్నో రకాలుగా పాపం ప్రవేశిస్తుంది, ఎన్నో రకాలుగా పాపం ఏలుబడి చేస్తుంది. సెల్ ఫోన్ల ద్వారా ప్రవేశిస్తుంది, టీవీల ద్వారా ప్రవేశిస్తుంది. ఏమండి, వ్యర్థమైన మాటలు, ఏమండి, అబద్ధపు మాటలు, ఏవో ఉపయోగం సపయోగం లేని ఏవో కాలక్షేపాలతో పాపము ప్రవేశిస్తుంది ఇంట్లోకి. పాపము ఏలుతుంది ఇల్లుని. ఏమండి, పాపము ఆ ఇంటిని బంధించేస్తుంది. హల్లెలూయా. పాపము రాకుండా ఉండాలి అంటే నీ ఇల్లు
దేవుని ఇల్లుగా చేసుకోవాలి. నా ఇల్లుని దేవుని ఇంటిగా నేను మారుస్తున్నాను అని ఒక తీర్మానం చేసుకుంటే, హల్లెలూయా, ఖచ్చితంగా విజయవంతమైన కుటుంబపు అనుభవాన్ని నీవు నేను ఖచ్చితంగా చూస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చ్ వేరండి, నా ఇల్లండి ఇది, ఈ మాటలు తీసేసి ఆదివారం సహవాసం మందిరములో, మిగిలిన 6 రోజులు నా ఇంట్లో నా కుటుంబంతో సహవాసం. ఇది దైవిక క్రమం. ఇలా చేయుట దేవుని ఇంటిగా నా ఇంటిని మలుచుకోవడం అనే ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ భర్త నీతో ఏకీభవించట్లేదా? సరే, నీ పిల్లలతో కలిసి ఆ క్రమం ప్రారంభించే. మీ అత్తమామలు విభేదిస్తున్నారా? నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో కలిసి ప్రారంభించే. ఎవరు అడ్డు చెప్పట్లేదుగా, ఎవరు ఏకీభవించని అనట్లేదుగా, ఇంట్లో నీదే పై చేయగా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆ క్రమాన్ని, నీ ఇంటిని దేవుని ఇంటిగా ఎందుకు మలచలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి నీ ఇంటి మీద ఉండాలి. దేవుని హస్తము, దేవుని బాహువు నీ గృహం మీద ఉండాలి. దేవుని రక్షణ కంచె నీ ఇల్లంతటి మీద పడాలి. అలా పడాలి, అలా ఉండాలి అని అంటే నీ ఇంటిని దేవుని ఇంటిగా మలుచుకో. దేవునికి స్తోత్రం. రెండవ విషయంలోనికి వెళదాం. 5 సూత్రాలు. విజయవంతమైన కుటుంబం ఎలాగంటే రెండవ విషయం ఏంటంటే, ఆయన సన్నిధిని నీ ఇంటిలోనికి ఆహ్వానించాలి. నీ ఇంటిని దేవుని ఇంటిగా మలచాలి, ఒకటి. రెండోది, ఆయన సన్నిధిని నీ ఇంటిలోనికి ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, తీయక్కర్ల వాక్యాలు ఏం తీయక్కర్లేదు కానీ, ఒబేదెదోము అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇంటిలోనికి మందసాన్ని తెచ్చుకుంటాడు. ఆ మందసము ఒబేదెదోము అనేటువంటి అతని ఇంట్లో ఒక 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలలు ఉన్న కారణాన్ని బట్టి ఆ ఇల్లు, అతని కుటుంబం, అతని పిల్లలు, అతను కలిగిన సమస్తం కూడా ఎంతో దీవించబడిందంట. చెప్పండి, ఎంతో ఆశీర్వదించబడిందంట. దేవునికి స్తోత్రం. మందసం అంటే మనం చూస్తున్నాం కదా, పెద్దయ్య గారు చేయించారు. ఇది అంటే ఇది మన ఇంట్లో పెట్టుకోవాలండి. ఇది లేదా ఇలాంటిది ఏదైనా చిన్నది, ఇలాంటిది ఏదైనా మరి చిన్నపాటిది ఏదైనా కొనుక్కుని మా ఇంట్లో పెట్టుకోవాలా అండి అంటే లేదు, అవసరం లేదు. ఏమండి, భౌతికంగా లేకపోతే వస్తుపరంగా దీన్ని మీ ఇంట్లో పెట్టుకోమని కాదు. ఈ మందసం యొక్క భావం, ఈ మందసం నీవు కలిగి ఉండడం అంటే దానిలో ఉన్నటువంటి మర్మం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందసములో 3 విషయాలు ఉంటాయి. దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చినటువంటి ఆజ్ఞ పలకలు. చెప్పండి, దేవుడు రాసిచ్చినటువంటి ఆజ్ఞ పలకలు. ఆ తర్వాత అహరోను చిగురించిన కర్ర. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలుల కొరకు కురిపించినటువంటి ఆ ఆహారం, మన్నా కలిగిన పాత్ర. దేవునికి స్తోత్రం. ఆ 3 ఆ మందసములో ఉంటాయి. ఆ మందసములో ఉండాలని దేవుడు మోషేకు చెప్పగా, మోషే దేవుడిచ్చిన కొలతలతో ఆ మందసాన్ని ఏర్పాటు చేయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంటే అక్కడ విజయం వరించింది. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వరించింది. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కనబడింది. ఈ విషయాన్ని
మహారాజైన దావీదు గమనించాడు. అరేరే, ఒబేదెదోము ఇంట్లోకి ఈ మందసం వచ్చాక, ఈ మందసం అతను తెచ్చిపెట్టుకున్నాక ఒబేదెదోము చాలా డెవలప్ అయిపోయాడు. అయితే ఆ మందసాన్ని మేము తెచ్చుకోవాలి, మా దగ్గర పెట్టుకోవాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో చేసి మొత్తం దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఆయన సన్నిధిని నీ గృహములోనికి ఆహ్వానించాలి. ఆయన సన్నిధిని నీ గృహములోనికి ఆహ్వానించాలి అని అంటే ఆ మందసాన్ని నీవు కలిగి ఉండాలి. ఏంటి ఆ మందసం అని అంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ పలకలనుంది కదా, చిగురించిన అహరోను చేతి కర్రనుంది కదా, మన్నా కలిగిన బంగారు పాత్రనుంది కదా. ఏంటి అనంటే అవన్నీ కూడా దేవుని వాక్యానికి సాదృశ్యం, దేవుడు ఇచ్చిన ఆత్మకి సాదృశ్యం, దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన నిబంధనకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి మన ఇంటిలోనికి ఆహ్వానించబడము అని అంటే వాక్యానికి మనము విలువ ఇవ్వడం, దేవుని నిబంధనకి మనం గౌరవం ఇవ్వడం, దేవుని ఆత్మను మనం కలిగి ఉండడం. హల్లెలూయా. కేవలం ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతారు, ఎంత చెప్పినా రాసుకుని విని నేర్చుకుని వెళ్ళిపోతారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ చెప్పింది చెయ్యట్లా. చేసేవారు ఉన్నారనుకోండి కొంతమంది, అధిక సంఖ్యలో చెయ్యని వారే కనబడుతున్నారు. అధిక మొత్తంలో వాక్యాన్ని విడిచిపెట్టేసి వారి సొంత లావాదేవీలు, వారి సొంత ఆచారాలు, సొంత ఆనవాయితీలు. హల్లెలూయా. దేవుని చిత్తం ఇది, దేవుని చిత్తము కాదది, దేవుని ఇష్టం ఇది, దేవుని ఇష్టం కాదది అని తెలిసిన, వింటున్నా, చదువుతున్నా, హెచ్చరించబడుతున్నా సరే పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, చేయకూడనివే చేయడానికి, మానాల్సినవి ఇంకా మానకుండా, ఆచరించాల్సినవి ఆచరించకుండా ఇంకా ఇంకా జాప్యం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వెళ్ళి వచ్చేడు వరకు మాత్రమే చూసుకుంటున్నారు. ఆ సన్నిధి నాతో ఉండాలి, ఆ సన్నిధి నా ఇంట్లోకి రావాలి, ఆ మహిమతో నా ఇల్లు నిండాలి. ఇక్కడ మందిరానికి వచ్చాక మీకు బలము, మందిరానికి వచ్చాక మీకు అభిషేకం, మందిరానికి వచ్చాక ఒక కొండంత బలం మీకు వచ్చేస్తుంది. మంచిది. కేవలం ఇక్కడే వస్తుందా? మీ ఇంటి దగ్గర ఎందుకు రాదు? మీ ఇంటి దగ్గర కూడా వస్తుంది. ఇక్కడ కలిగినటువంటి ఆ పని, ఇక్కడ చేయుచున్నటువంటి ఆ పని నువ్వు చేసేదానివిగా, చేసేవాడివిగా ఉంటే ఈ సన్నిధి అనుభవం, ఈ మహిమ అనుభవం నీ ఇంటి దగ్గర కూడా నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. గుళ్ళో బాగుంటారు, ఇంటికి వెళ్ళగానే మళ్ళా డీలా అయిపోతారు. మందిరములో చాలా బలంగా స్థిరంగా ఉంటారు, ఇంటికి వెళ్ళగానే మళ్ళా ఆలోచన చెయ్యి, ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నీ సన్నిధిలో మాత్రమే కాదు ఆ బలం, నీ సన్నిధిని నా ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను, నీ మహిమ నా గృహములో ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని ఒక తీర్మానం చేసి వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యము ఎలా నడవమందో అలా నడుస్తూ, దేవుని యొక్క వాక్యము ఏది వద్దందో అది మానుకుంటూ నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీ ఇంటిలోనికి ఆయన సన్నిధిని ఆహ్వానించిన వాడివిగా, ఆహ్వానించిన దానివిగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.